Good morning. Welcome to 30/60 headlines. నూజువీడులో ఆటోపైకి దూసుకు వెళ్లిన లారీ 6 మృతి తీర్థయాత్రకు వెళ్తుండగా ప్రమాదం. నేటి నుంచి బ్యాంకుల్లో పెద్ద నోట్ల మార్పిడి 2 గంటలు అదనంగా పనిచేయనున్న సిబ్బంది. ఫిక్కీ సిఐ సదస్సుల కోసం నేడు ఢిల్లీకి బాబు విభజన సమస్యలపై చర్చలు జరుపుతున్న ఏపీ సీఎం. ప్రస్తుత అధ్యక్షుడితో కాబోయే ప్రెసిడెంట్ భేటీ ఇవాళ శ్వేత సౌధంలో ఒబామాను కలవనున్న ట్రంప్. తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6 డిగ్రీలు తక్కువగా నమోదు. డీటెయిల్స్ చూద్దాం. చిల్లర కష్టాలతో ఇబ్బందులు పడ్డ జనానికి ఈ రోజు నుంచైనా కష్టాలు తీరుతాయా? ఏది కొందామన్నా ఏం తిందామన్నా 500కు చిల్లర లేక జనం నానా అవస్థలు పడ్డారు. బ్యాంకులు ఏటీఎంలు పనిచేయక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ రోజు నుంచి అన్ని బ్యాంకులు పోస్టాఫీసుల్లో పాత 500, 1000 నోట్ల డిపాజిట్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో పెద్ద ఎత్తున వినియోగదారులు పోస్టాఫీసులు బ్యాంకుల కేంద్రాల వద్దకు చేరుకునే అవకాశం ఉంది. ఆయా కేంద్రాల వద్ద భద్రత పోలీసులు దృష్టి సారించారు. ఒకేసారి పెద్ద మొత్తంలో నగదుతో రాకుండా తక్కువ మొత్తం చొప్పున మార్పిడి చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు కొత్త 500, 2000 రూపాయల నోట్లను రేపటి నుంచి జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఆర్బీఐ. ఇక శని, ఆదివారాలు కూడా బ్యాంకులు తెరుచుకునేలా రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం విధించిన గడువు తీరే వరకు నిర్దేశించిన చోట్ల పెద్ద నోట్ల చలామణికి ఇబ్బందులు కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నోట్లను మార్చేందుకు కమిషన్ల పేరుతో ఖాతాదారులను ఇబ్బందులకు గురిచేసే బ్రోకర్ల తాట తీస్తా ఉంటున్నారు. రద్దయిన నోట్లను మార్చుకునేందుకు భారీ స్థాయిలో ఖాతాదారుల బ్యాంకుల దగ్గర క్యూ కట్టే అవకాశం ఉండడంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మంచినీరు, స్నాక్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని బ్యాంకర్లకు పోలీసులు సూచించారు. పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్ షీప్లకు షాక్ తప్పదని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చింది. ఆదాయ పన్ను శాఖకు వెల్లడించిన నగదు కన్నా ఎక్కువ మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే దానికి జరిమానా చెల్లించక తప్పదని తేల్చింది. అధికారికంగా ఉన్న మొత్తం నగదుకు చెల్లించాల్సిన పన్నుపై 200% పెనాల్టీ విధిస్తామని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి స్పష్టం చేశారు. బ్యాంకుల్లో 2.5 లక్షల కన్నా ఎక్కువ మొత్తం డిపాజిట్ అయ్యే నగదు వివరాలన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. నల్లధనం నియంత్రణకు ప్రధాని మోడీ తీసుకున్న సంచలన నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రయాణంలో ఉన్న వారి తిప్పలు మరింత దారుణంగా మారాయి. కేరళ రాష్ట్రం త్రివేంద్రంలోని రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లలో ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. విహారయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వచ్చిన యాత్రికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చేతిలో పెద్ద నోట్లు ఎన్ని ఉన్నా అవి చిత్తు కాగితాలుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊరు కాని ఊరిలో ఉండి పరిచయస్తులెవరూ లేక గమ్యస్థానాలకు చేరేందుకు ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా చిల్లర సమస్య వచ్చి పడింది. ఉదయం టిఫిన్ సెంటర్ దగ్గర నుంచి సాయంత్రం షాపింగ్ వరకు ఎక్కడికి వెళ్లినా చిల్లర లేక తంటాలు పడుతున్నారు. 100 నోట్లు తీసుకునే వాళ్లే తప్ప ఇచ్చేవాళ్లు కనిపించడం లేదు. బ్యాంకులు, ఏటీఎంలు పనిచేయకపోవడంతో చిల్లర దొరక్క దిక్కుతోచిన స్థితిలో పడిపోయారు. నగరాలు, పట్టణాల్లో ఆర్థిక లావాదేవీలు దాదాపుగా ఆగిపోయాయి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, కార్డు లావాదేవీలు మాత్రమే జరుగుతున్నాయి. చిన్నపాటి కిరాణా సరుకు కోసం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వెళ్లి కార్డులు స్వైప్ చేస్తున్నారు. ఇక గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చిన్న చిన్న కిరాణా దుకాణాల్లో పీఓఎస్ మిషన్స్ ఉండవు. పెద్ద నోట్లు అంగీకరించడం లేదు. దీంతో అనేక మంది నిత్యావసరాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో మహానగరంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 500, 1000 రూపాయల నోట్లు ఆర్టీసీలో చెల్లుబాటు అవుతుండటంతో ప్రయాణికులందరూ పెద్ద నోట్లే ఇస్తున్నారు. దీంతో కండక్టర్ల దగ్గర తగినంత చిల్లర లేకపోవడంతో ప్రయాణికులను దింపేసే స్థితికొచ్చింది. దీంతో ఇటు ప్రయాణికులు, అటు కండక్టర్లు చిల్లర కోసం ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో షాపింగ్ మాల్స్ బోసిపోయాయి. 500, 1000 రూపాయల నోట్ల చెల్లుబాటు కాకపోవడంతో కస్టమర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షాపింగ్ చేసేందుకు కేవలం కార్డ్ స్వైపింగ్ మాత్రమే అనుమతిస్తున్నారు. పార్కింగ్ కు సైతం కార్డ్ స్వైపింగ్ వినియోగిస్తున్నారు. సామాన్యులు అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు పడుతున్నా ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం అందరూ స్వాగతిస్తున్నారు.
నల్లధనం నియంత్రణ కోసం కేంద్రం చేపట్టిన చర్యలతో తాత్కాలికంగా ఇబ్బందులు ఉంటాయని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. 2 రోజులు అందరూ ఇబ్బంది పడినా దీర్ఘకాలంలో వ్యవస్థకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఎక్కడైనా వ్యవస్థను నడిపే వ్యక్తితోనే సమస్యలొస్తాయని అన్న బాబు ఆ 2 సెట్ అయితేనే ఎవరూ ఊహించని ఫలితాలొస్తాయన్నారు. నల్లధనాన్ని అరికట్టేందుకే పెద్ద నోట్లపై నిషేధం విధించామన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. మోడీ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తారన్న వెంకయ్య 2-3 రోజులు కొంత ఇబ్బంది తప్పదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు. అవినీతిని అంతమొందించే మహాయజ్ఞానికి సహకరించాలని కోరిన కేంద్ర మంత్రి ప్రధానిపై విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు గ్రామం అడవి ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 10 మందికి గాయాలయ్యాయి. నూజివీడు స్టేషన్ తోటకు చెందిన 30 మంది దైవ దర్శనానికి 2 ట్రాలీ ఆటోల్లో బయలుదేరారు. తుక్కులూరు గ్రామం వద్ద ఆటోలను పక్కకు నిలిపి ఉంచిన సమయంలో ఎదురుగా వస్తోన్న ఓ టిప్పర్ వారిపైకి దూసుకు వెళ్లింది. అనంత వేదికగా మరోసారి గర్జనకు సిద్దపడుతున్నారు జనసేనాని పవన్. ఇవాళ జరగబోయే సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. కాకినాడ సంఘటన దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అపశృతులు జరగకుండా అటు పోలీసులు కూడా భారీ బందోబస్తు మీద దృష్టి పెట్టారు. స్థానిక జూనియర్ కళాశాల ప్రాంగణంలో సభ జరుగుతుంది. గతంలో టీడీపీ బీజేపీతో జతకట్టి ఎన్నికల ప్రచారం సాగించిన జనసేనాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తిరుపతి కాకినాడ సభల్లో విమర్శలు ఎక్కుపెట్టారు. ఇప్పుడు అనంతలో ఆయన ఏం మాట్లాడతారన్నది ఆసక్తిగా మారింది. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు పెండింగ్ లో ఉన్న విభజన అంశాలపై కేంద్ర పెద్దలతో చర్చించనున్నారు. ఫిక్కీ సీఏ సదస్సుల్లో పాల్గొననున్నారు. ఈ ఉదయం ముందుగా కేంద్ర జాతీయ రహదారులు షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్నారు. తీర ప్రాంతాల్లోని పోర్టుల అభివృద్ది మీద ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పన్గారియా కోస్టల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటు గురించి సీఎంతో చర్చలు జరిపిన క్రమంలో దీన్ని మరింత వేగవంతం చేసే దిశగా గడ్కరీతో చర్చలు జరుపుతారు. తర్వాత పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే రాజ్నాథ్ సింగ్, ఉమాభారతి జయచంద్తో కూడా వేర్వేరుగా సమావేశం కానున్నారు చంద్రబాబు. బ్రిటన్ ప్రధాని థెరిసా మే భారత పర్యటన 3వ రోజు కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. ఢిల్లీలో ప్రధాని మోడీతో సమావేశమై కీలక చర్చలు జరిపిన ఆమె నిన్న కర్ణాటకలో పర్యటించారు. బెంగళూరులోని హలసూరు సోమేశ్వర ఆలయానికి పూర్తి భారతీయత వస్త్రాలతో వచ్చిన ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. క్షత్రియులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ శివార్లలోని కొంపల్లిలో ఏర్పాటు చేసిన క్షత్రియ ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్దిలో క్షత్రియుల పాత్ర ఎంతో ఉందన్నారు. అన్ని ప్రాంతాల వారు కలిసి హైదరాబాద్ కు పూల గుత్తిలా వన్నె తెచ్చారని ఆయన ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఈ నెల 11, 13వ తేదీల్లో నిర్వహిస్తున్న ఎగ్జామ్స్ కు 8 లక్షల మంది పరీక్షలకు హాజరు కానున్నారు. హాల్ టికెట్ లో సమస్యలొస్తే అభ్యర్థి 2 ఫోటోలు, ఒరిజినల్ ఐడీ కార్డు తీసుకురావాలని సూచించారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకు క్యాంటీన్, భోజన సౌకర్యాన్ని కల్పించనున్నారు. బ్యాక్ టు 30/60. అగ్రిగోల్డ్ బాధితులు పోరు ఉధృతం చేశారు. వరుస ఆందోళనలతో న్యాయం కోసం ఒత్తిడి పెంచుతున్నారు. బాధితులందరికీ వెంటనే డిపాజిట్లు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి రాజకీయ పార్టీలు కూడా అండగా నిలుస్తున్నాయి. బెజవాడలో జరిగిన మహా ప్రదర్శనలో విపక్షాలు కూడా పాల్గొని బాధితులకు సంఘీభావం తెలిపాయి. ఏఓబీ ఎన్కౌంటర్ తరువాత కక్కమిక్కమైన మావోయిస్టు పార్టీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. విశాఖ జిల్లా అటవీ ప్రాంతంలో బహిరంగ సభలకు నిర్వహించింది.
విప్లవ రైతు కూలీ సంఘం పేరుతో జీకేవీజీ కొయ్యారు అటవీ ప్రాంతం సభకు గిరిజనులు హాజరయ్యారు. టీడీపీ బీజేపీ నేతలకు ప్రజా కోర్టులో శిక్షిస్తామని హెచ్చరించిన మావోయిస్టులు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన జీజీహెచ్ ప్రొఫెసర్ లక్ష్మి బెయిల్ పిటిషన్ రద్దు కావడంపై మెడికల్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. యూనివర్సిటీల్లో ఏ ప్రొఫెసర్ అయినా విద్యార్థులను వేధించడానికి భయపడేలా లక్ష్మిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. కర్నూలు జిల్లా ప్యాపిలి మండల కేంద్రంలో చిన్నారిపై అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. ప్యాపిలికి చెందిన మధు స్కూల్ ముగించుకుని ఇంటికి వస్తున్న 6 ఏళ్ల బాలికను అడ్డుకుని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఏడుస్తూ రక్తపు మడుగులో విలువిల్లాడుతున్న పాపను చూసిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పాప కోలుకుంటోంది. అగత్యానికి పాల్పడ్డ మానవ మృగాన్ని అరెస్ట్ చేయాలని ఆ పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్భయ చట్టం క్రింద కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. 3 రోజులుగా స్టేషన్ కు తీసుకున్నారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు ప్యాపిలి పోలీస్ స్టేషన్ ను ముద్రించారు. మానవ మృగం మధుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో పట్టపగలు జరిగిన చోరీ ఘటన కలకలం రేపింది. శ్రీనివాస రెసిడెన్సీలో వెంకటారావు స్వర్ణలత దంపతుల నివాసంలో దోపిడీ జరిగింది. వీరిద్దరూ టీచర్స్ కావడంతో ఉదయం తలుపులకు తాళాలు వేసుకుని స్కూల్కి వెళ్లిపోయారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి బీరువా తాళాలు తెరిచి ఉండడం గమనించారు. బాధితుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ ఉన్న ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. చోరీ ఘటనలో సుమారు 25 తులాల బంగారం, 50 తులాల వెండి, 1,32,000 రూపాయల నగదును దుండగులు ఎత్తుకు వెళ్లారు. విశాఖ తీరంలో బీచ్ ఫెస్టివల్ పై దుమారం మరింత ముదురుతోంది. ఈ వ్యవహారం అధికార పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. సోషల్ మీడియా ధాటికి తట్టుకోలేక ఎమ్మెల్యే అనిత ఏకంగా పోలీసులను ఆశ్రయించారు. బికినీలు వేసుకుంటే తప్పేంటి అని భావన వచ్చేలా తాను మాట్లాడినట్టు వస్తున్న పోస్టింగులపై ఆమె తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్షాలు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించిన ఎమ్మెల్యే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆశ్రయించినట్టు ఎమ్మెల్యే చెప్పారు. కోటి దీపోత్సవం 5వ రోజు వైభవంగా జరిగింది. భక్తి ఎన్టీవీ ఆధ్వర్యంలో కార్తీక దీపారాధన నిర్వహించారు. భారీగా తరలి వచ్చిన జనంతో ఎన్టీఆర్ స్టేడియం శివనామ స్మరణతో మార్మోగిపోయింది. భక్తులచే స్వయంగా కోటి రుద్రాక్షల అర్చన చేయించారు. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం ఘనంగా జరిగింది. రామకృష్ణ మఠాల గురువులు ఆశీర్వచనం అందించారు. అందరూ కూడా హారతి 5 మార్లు కళ్ళకద్దుకోండమ్మా. రుద్రాక్షేశ్వర భగవానికి, బోలా శంకర భగవానికి, హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. ఈశ్వర్ని దివ్య కరుణా కటాక్షాలు భక్తులపై ప్రశంపజేస్తోంది కోటి దీపోత్సవ కార్తీక దీపం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 17 రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక సౌరభాలు విరజిల్లునున్నాయి. ఇవాళ 6వ రోజు కంచి కామాక్షి కోటి పసుపు కుమ్మల అర్చన జరుగునుంది. అలాగే మధురై మీనాక్షి సుందరేశ్వర్ల కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. మధురై ఉత్సవమూర్తులను నంది వాహనంపై ఊరేగించనున్నారు. నవీ ముంబైలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఫ్యాక్టరీలోని సిబ్బంది బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా వాతర్గామ్లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్వారా జిల్లా మచల్ సెక్టార్ వద్ద పాక్ బలగాల కాల్పుల్లో భారత సైనికుడు మృతి చెందాడు. ఈ నెల 11వ తేదీ నుంచి అన్ని ఏటీఎంలలో కొత్త నోట్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లవాసా ప్రకటించారు. ఆర్బీఐ విడుదల చేసే 500, 2,000 రూపాయల నోట్లలో నానో జీపీఎస్ చిప్ ఉంటుందని వదంతులు వెల్లువెత్తాయి. ఈ నోట్లు పెద్ద మొత్తంలో ఎక్కడ దాచినా ఆదాయ పన్ను శాఖ కనుక్కోగలదని పెద్ద ఎత్తున ఫేస్బుక్, వాట్సాప్లలో వార్తలు షికారులు చేశాయి. అయితే ఈ వదంతులను నమ్మవద్దని ఆర్బీఐ స్పష్టం చేసింది.
ముంబైలోని సాయిధామ్ టెంపుల్లో ట్రంప్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. అమెరికాలో జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ భారీ ఆధిక్యంతో విజయం సాధించడంతో ఈ వేడుకలు జరుపుకుంటున్నట్లు టెంపుల్ నిర్వాహకుడు రమేష్ జోషి తెలిపారు. $500,000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో నల్లధనం పోగేసిన అక్రమార్కులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. తమ వద్ద ఉన్న బ్లాక్ మనీతో కొందరు అక్రమంగా బంగారం కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్, పాత బస్తీ సహా నగరంలోని పలు చోట్ల ఈ వ్యవహారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం పసిడి 10 గ్రాములు సుమారు 31,000 ఉండగా 40,000 చెల్లించి కొనుగోలు చేసేందుకు కూడా వెనుకాడలేదు. పెద్ద నోట్ల రద్దుతో ఆదాయ పన్ను శాఖ దేశవ్యాప్తంగా ఉన్న తమ దర్యాప్తు బృందాలను అప్రమత్తం చేసింది. అనుమానాస్పద భారీ నగదు కదలికలు, వెండి, బంగారం క్రయ విక్రయాలపై దృష్టి సారించాలని సూచించింది. ఈ విషయంలో స్థానిక పోలీస్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తదితర సంస్థలతో సమన్వయంతో పనిచేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు అన్ని ఐటీ దర్యాప్తు విభాగాలను ఆదేశించింది. పశ్చిమాది రాష్ట్రాల్లో భారీగా బంగారు కొనుగోళ్లు జరిగాయన్న సమాచారంపై ఐటీ విభాగం దృష్టి సారించింది. బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో పాత నోట్ల జమ, మార్పిడిపైన కన్నేసి ఉంచారు ఐటీ అధికారులు.